నమస్తే శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజం గెలవాలి పర్యటనలో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం. గూడూరు మండలంలోని తిప్పవరపాడు కోడల ప్రాంతంలో భువనేశ్వర్ని కలిసి పూల బొకేలు అందజేసి స్వాగతం పలికిన టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్, నాయకులు, మహిళలు. విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులు బాబు చుట్టాలే. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ, బీజేపీ నేతలపై విమర్శలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. తెల్లరాయితో వెళుతున్న లారీలను ఆపి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. సైదాపురం ప్రాంతంలో వాహనాలు నిలిపి నగదు డిమాండ్ చేస్తున్నారని వైకాపా నాయకులపై ధ్వజమెత్తిన యార్డు సభ్యులు. సింహవాహనంపై కొలువు తీరిన అలగనాథుడు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నిజం గెలవాలి పర్యటనలో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా వాకాడు తదితర మండలాలకు వెళుతున్న నారా భువనేశ్వరి గూడూరు మండలంలోని తిప్పవరపాడు వద్దకు చేరుకాగానే టీడీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమంలో గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కూడా ఉన్నారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా గూడూరు మండలంలోని తిప్పవరపాడు కోడల ప్రాంతానికి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేరుకున్నారు. అప్పటికే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నాయకులు చేరుకుని నారా భువనేశ్వరికి పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు. స్థానిక గ్రామ మహిళలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అందరినీ భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించారు. స్థానికులు నాయకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిలిచంచరమయ్య, పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వర రాజు, రహీం, ఇజ్రాయెల్ కుమార్, శ్రావణి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. విశాఖ డ్రగ్స్ కేసులో చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్ర ఉందని, ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అవాస్తవాలతో వైకాపాపై ట్వీట్లు చేశారని, లోతుగా విచారించి చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేసినట్లు వివరించారు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా కానీ ప్రపంచం కానీ అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంతా మనోళ్లే, అంతా బీరకాయ పీసే, అంతా చుట్టరకాలే. మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్ళే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకు 45 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 75 ఏళ్ల వయసు, పొలాల్లో రావి చెట్టుకి, తాడి చెట్టుకి కూడా వయసు వచ్చింది. కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఈయన అనుభవం, ఈయన వయసు ఎవరికి ఉపయోగం? ఈ డ్రగ్స్కి ఎవరి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి, మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి, మన వదిన గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిన గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? ఇక అదృష్టం ఏంటంటే ఒక్కడి పేరు చివరి రెడ్ లేదు, బతికిపోయాం. ఎవడన్నా దురదృష్టవశాత్తు ఒక రెడ్డో లేదా ఆడేమన్నా కాపోడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం. ఈనాడు జ్యోతి. అసలు మీ చుట్టాలు దొరికితేనే, మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతూ ఉంటే, అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం. అయా దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు?
నమ్మకానికి మారుపేరు వీపీఆర్ నారాయణ అని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తదితరులు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఆంజనేయ స్వామి దేవాలయ వీధులు, ఆదిత్యనగర్, చిల్డ్రన్ పార్క్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో రమాదేవితో పాటు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాడపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి, ఎమ్మెల్యేగా నారాయణను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పదహారవ డివిజన్లో 230వ బూత్లో గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరిని తెలుగుదేశాన్ని ఓటు వేయమని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచమని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బలపరచమని, ఈ వార్డులో చాలా ముఖ్యము చిల్డ్రన్స్ పార్కు 16వ వార్డు అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి, తర్వాత మనకు ఉండే వినాయకుడు. వారిద్దరి దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకొని మేము ప్రచారాన్ని ప్రారంభించాము. ఇది చాలా సుదినం. ఎందుకనంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, విపిఆర్ గారు అంటే నెల్లూరులో పరిచయము అవసరం లేని వ్యక్తి. అదే రకంగా నారాయణ సార్ అన్నా కూడాను పరిచయం అవసరం లేని వ్యక్తి. ఇద్దరూ కూడాను, ఇద్దరిలో కొన్ని కామన్గా ఉన్న విషయాలు ఉన్నాయి. ఇద్దరిలోనూ ఒకే రకమైన తత్వం. అది ఇన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నా ఇది నేను మొదటి రోజు. ఈరోజు రమ్మక్కతో కూడా కలిసి ఇక్కడ గడప గడప కార్యక్రమానికి రావాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఆయన తరఫున నేను వచ్చాను. నాకు తెలిసింది ఏంటంటే నమ్మకం అంటే నారాయణ సారు, విపిఆర్ సారు ఇద్దరు ప్రజల నమ్మకం. ఈ నమ్మకానికి ఓటేసి మీరు వాళ్ళిద్దరినీ గెలిపించుకొని గుండెల మీద చేయి వేసుకొని ఆనందంగా నిద్రపోవచ్చు. నెల్లూరులో మీకు ఎటువంటి ఇది ఉండదు. ఎంతో ఉన్నతమైన ఇద్దరు వ్యక్తుల్ని గెలిపించి నెల్లూరు నగర అభివృద్ధికి వాళ్ళు పాటుపడ. నాయుడుపేట మండలంలోని వెన్నమాల గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలికి వారు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆనవాళ్లు నమోదు చేసుకున్నారు. అనంతరం శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలంలో యార్డు నిర్వాహకులు, అధికార వైకాపాకు చెందిన నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. విలువైన ఖనిజాన్ని తరలిస్తున్న సమయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి వాహనాలను అడ్డుకుంటూ నగదు వసూలు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. వైకాపాకు చెందిన పలువురు నాయకులు అక్రమ వసూళ్లకు తెరతీయడంతో సైదాపురం మండలంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సైదాపురం మండలంలో విస్తారంగా ఉన్న విలువైన తెల్లరాయిని చెన్నై, ఇతర ప్రాంతాలకు లీజుదారులు తరలిస్తున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా కూడా సైదాపురం సమీపంలోని వంతెన వద్ద కొందరు నాయకులు లారీలను నిలిపి నగదు డిమాండ్ చేశారు. ఒక్కో వాహనం నుండి టన్నుకు 7,000 రూపాయల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని యార్డు నిర్వాహకులు వాపోతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించి అక్రమ వసూలుకు పాల్పడుతున్న నాయకులపై చర్యలు తీసుకొని వారు డిమాండ్ చేశారు. రకరకాల పేర్లు చెప్తుంటారు. వాళ్ళు చూసుకుంటారు కదా. డిపార్ట్మెంట్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, విజిలెన్స్ ఉంది. వాళ్ళకి పర్మిట్లు ఉన్నాయా, వాళ్ళు ఖాతా పెట్టుకొని పోతున్నారా, దొంగలారీలు ఎత్తుంటారా, వాళ్ళు చూసుకుంటారు కదా. ఇది ఇంత అన్యాయం ఎక్కడ లేదు. ఇంత పట్టపగలు దోపిడీ చేస్తూ ఉంటారు. టన్ను 6,000, 20 టన్నులు వేస్తే 1,20,000 పోయి అక్కడ కట్టేసి రావాలా. పక్కా ఓన్లీ క్యాష్, నో ఫోన్పే, నథింగ్. ఓన్లీ పక్కాగా లిక్విడ్ క్యాష్ వాళ్ళకి ఇవ్వాలా. ఈ లిక్విడ్ క్యాష్ రేపు ఎలక్షన్లో పంచాలంటారు. రేపు ఎల్లుండి వదిలేస్తానంటారు. రోజు ఇక్కడ ఉంటారు, లేకపోతే గోపాల్ రెడ్డి తోటకాడ ఉంటారు.
ఓ రోజు అడిగా నేను, ఎందుకుంటారా భయ మీరు ఇక్కడ అని. అన్నా మేము అన్నీ కరెక్ట్గా ఉంటే వీళ్ళేం ఉద్యోగస్తులా, ఒక పోలీసా, ఒక మైనింగా, లేకపోతే ఇంకోటి. దాని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలని గవర్నమెంట్ అంటే ప్రజెంట్ గవర్నమెంట్ అంటే ఎస్పీ గారు. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలకనాథ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు సింహవాహనంపై కొలువు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజం గెలవాలి పర్యటనలో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం. గూడూరు మండలంలోని తెప్పవరపాడు కోడల ప్రాంతంలో భువనేశ్వర్ని కలిసి పూల బొకేలు అందజేసి స్వాగతం పలికిన టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్, నాయకులు, మహిళలు. విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులు బాబు చుట్టాలే. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ, బీజేపీ నేతలపై విమర్శలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. తెల్లరాయితో వెళుతున్న లారీలను ఆపి అక్రమ వసూలుకు పాల్పడుతున్నారు. సైదాపురం ప్రాంతంలో వాహనాలు నిలిపి నగదు డిమాండ్ చేస్తున్నారని వైకాపా నాయకులపై ధ్వజమెత్తిన యార్డు సభ్యులు.
సింహవాహనంపై కొలువు తీరిన అలగనాథుడు. గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.